రాజకీయాల్లో నేతలు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా హై పిచ్కైనా తీసుకెళ్తుంది, లేదంటే కంప్లీట్గా డిజాస్టర్కైనా తీసుకెళ్తుంది తప్ప మధ్యలో అనేది ఎక్కడ ఆపదు. అదే రాజకీయం అంటే. ఈరోజు గంటా శ్రీనివాసరావు తీసుకోబోయేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి మీద ఆధారపడింది. నిజంగా ఆయన వైసీపీకి మారతారా? మారితే జగన్ ఆహ్వానించి ఆయన అడిగిన చోట టికెట్ ఇస్తారా? ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అసలు గంట టీడీపీలోంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? నిజంగా ఆయన వెళతారా? ఇదంతా ఒక పుకారేనా? దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామంది ఈ యొక్క రాజకీయం గురించి, ఈ అంశాల గురించి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు అత్యంత సీనియర్ నేత, బలమైనటువంటి నేత కూడా విశాఖ జిల్లాలో. కానీ ఆయన ఇప్పుడు చీపురుపల్లి ప్రాంతానికి పంపిస్తున్నారు. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందే అని చెప్పేశారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనని చీపురుపల్లిలో పోటీ చేయమందని, అది 150 కిలోమీటర్ల వైజాగ్కి దూరంగా ఉందని, కాబట్టి తన అనుచరులతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు. నిజానికి ఆయన నెల్లిమర్ల టికెట్ ఆశిస్తున్నారు. నెల్లిమర్లలో ఇచ్చే పరిస్థితి లేదు అని తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా ఆయనకి ఆల్రెడీ అధిష్టానం చెప్పేసింది. భీమిలి నియోజకవర్గం, గతంలో ఆయన గెలిచినటువంటి భీమిలి నియోజకవర్గాన్ని ఆయన కోరుతున్నారు. భీమిలిలో ఇప్పటికే జనసేనకి కన్ఫర్మ్ అయిపోయిందని, సందీప్ పంచకర్లకు అక్కడ ఇచ్చేసినట్టే అని తేలిపోయింది. సో మళ్ళీ వైజాగ్ ఇవ్వాలన్నా వైజాగ్లో కూడా జనసేన పార్టీ పొత్తులో భాగంగా, అంటే ఈ పొత్తు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది టీడీపీలో చాలామంది సీనియర్ నేతలు తలనొప్పిగా మారింది. సో ఇప్పుడు చీపురుపల్లిలో ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు? చీపురుపల్లిలో గెలవచ్చా లేదా అనేది. భీమిలికి వెళితే అవంతి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. వైజాగ్లోనే చేస్తే పర్వాలా గెలవచ్చు కూడా, యాంటీ ఇంక్యుమెన్సీ ఉంది. కానీ చీపురుపల్లిలో అత్యంత స్ట్రాంగ్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకి ధీటుగా గంట ఖచ్చితంగా నిలబడగలరు, పోరాటం చేయగలరు. కానీ గెలుపు విషయంలో భీమిలి కానీ, వైజాగ్లో కానీ, నెల్లిమర్లలో కానీ ఉన్నంత స్ట్రాంగ్ ధైర్యం కానీ, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆయనకి ఈ ప్రాంతంలో లేదు, చీపురుపల్లిలో గెలిచేస్తాలే అని. కానీ ఒకవేళ ఆయన గెలిస్తే చీపురుపల్లిలో తిరుగులేని నేతగా ఆయన ఎదుగుతారు. దాంతోపాటు ఏపీలో కూడా టీడీపీ కనుక గెలిస్తే మళ్ళీ మంత్రి అవుతారు, అసలు ఆయనకి తిరుగు ఉండదు. కానీ ఒకవేళ ఈయన ఓడిపోయినా, తెలుగుదేశం ఓడిపోయినా, రెండిట్లో ఒకటి జరిగినా, రెండు జరిగినా చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది ఆయనకి. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ వచ్చారు. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండాలన్నా ఇబ్బంది, గెలిచి ప్రతిపక్షంలో ఉండాలన్నా ఇబ్బంది, ఓడిపోయి మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండాలన్నా కూడా ఇబ్బంది. ఏదైనా కూడా గెలవాలి, అక్కడ టీడీపీ కూడా గెలవాలి స్టేట్ వైడ్. ఇది ఆయన లెక్క. సో ఆ లెక్క ప్రకారం సేఫ్ జోన్ చూసుకుందాం అనే ఉద్దేశంతో నెల్లిమర్ల టికెట్ అడుగుతున్నారు ఆయన. దానికేమో టీడీపీ ఒప్పుకునే పరిస్థితి కనిపించట్ల. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన తీసుకుంటే, అవంతి శ్రీనివాస్ విషయంలో జగన్ సర్వేలు చేయించారని, అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఆయన పట్ల లేదని, అక్కడ ఎవరిని పెట్టాలా అనే ఉద్దేశంలో, ఎక్కడ భీమిలిలో ఎవరిని పెట్టాలా వైసీపీ తరఫున ఆలోచిస్తున్న క్రమంలో గంటాని ఇటువైపు లాగడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక పుకారు నడుస్తుంది. అది గనక కన్ఫర్మ్ అయితే, గంట గనక వైసీపీలోకి వస్తే రాత్రికి రాత్రి భీమిలి నియోజకవర్గం సీటు కళ్ళకద్దుకుని, కుదిరితే విత్ బీఫాము ఆయన చేతిలో పెట్టేయగలరు జగన్మోహన్ రెడ్డి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే గంటా లాంటి స్ట్రాంగ్ నేతను ఆయన అడిగిన చోటే టికెట్ ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క స్టైల్. చంద్రబాబు స్టైల్ వేరేలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక్క స్టైల్. పైగా ఈయనకి అక్కడ సరైనటువంటి క్యాండిడేటు లేరు, ఈయనకి ఎటువంటి పొత్తు లేదు, కాబట్టి ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనలో జగన్ ఉన్నారు. సో ఇది గనక కన్ఫర్మ్ అయితే అవంతి శ్రీనివాస్కి ఎదురుగా ఆయన పక్కన పెట్టి గంటానికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆయన వైసీపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని మాత్రమే మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ఆయన వైసీపీలోనే ఉంటారా, టీడీపీలోనే ఉంటారా, ఆయన ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనేది మీరు చెప్పండి. గంటా ఇన్ టీడీపీ అని కామెంట్ చేయండి, టీడీపీలో ఉండాలనుకునేవారు. లేదు ఆయన వైసీపీకి వెళ్ళాలనుకునేవారు గంటా ఇంటూ వైసీపీ అని కామెంట్ చేయండి, లేదా గంటా వైసీపీ, గంటా టీడీపీ అని కామెంట్ చేయండి, అర్థమవుతుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారని ఆయన ఒకవేళ నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఆయన కూడా ఆయన గురించి యూట్యూబ్లో ఏం మాట్లాడుతున్నారని వీడియోలు చూసినప్పుడు కామెంట్లు చూస్తారు కదా, చూసినప్పుడు మీరు ఏది చెప్తున్నారనేది ఆయన అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వీడియో కింద కంపల్సరీ గంటా ఇన్ టీడీపీ లేదా గంటా టీడీపీ, గంటా వైసీపీ అని మీరు కామెంట్ చేయండి. ప్రజల అభిప్రాయాన్ని కన్సిడర్ చేసేటువంటి రాజకీయ నాయకుడైనా కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూద్దాం. అట్లాగే ఆయనకి ఏ నియోజకవర్గం అయితే మీరే కనుక చంద్రబాబు అయితే, మీరే జగన్ అయితే ఆయనకి ఏ నియోజకవర్గం ఇస్తారు? భీమిలియా, వైజాగ్, నెల్లిమర్ల, లేకపోతే చీపురుపల్లి, ఇటువంటి నియోజకవర్గాన్ని ఆయనకి మీరు ఖరారు చేస్తారనేది కూడా మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి.